లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1962వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాల్లో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? దేవుని చూచుట ఫిలిప్పు కోరిక అయి ఉన్నది. అది ఒకనాడు మోషే యొక్క కోరిక కూడా. మాకు తండ్రిని చూపుము, అది చాలును అని ఫిలిప్పు చెప్తూ ఉన్నాడు. మన మానవ కన్నులతో మనము తండ్రిని చూడలేము. పాపులైన మనుష్యులు దేవుని చూచినట్లయితే వారు దాన్ని సహించలేరు, వారు చనిపోతారు. అయితే మనము గ్రహించి సహించగలిగినంతగా దేవుడు తనను తాను మనకు చూపిస్తాడు. అయితే దేవుని కుమారుడైన యేసు పాపులకు కనిపిస్తాడు. దేవుని మహిమ యేసులో కనిపిస్తుంది. ప్రజలు యేసును చూడగలరు మరియు యేసులో తండ్రి అయిన దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధులు దేవుని మహిమను పాక్షికముగా చూచినప్పుడు అది చాలును అని వారు చెప్పారు. వారు ఎక్కువగా చూచుట సహించలేకపోయారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు అని యేసు చెప్పాడు. యేసు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది ఆయనను మరియ కుమారునిగా చూచున్నారు గాని దేవుని కుమారునిగా కాదు. అదృశ్య దేవుని స్వరూపమై ఉన్న దేవుడు అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. నీవు ఎంత ఎక్కువగా యేసును చూస్తావో అంత ఎక్కువగా తండ్రి అయిన దేవుణ్ణి చూస్తావు. నన్ను తినువాడు నా ద్వారా జీవించును అని యోహాను 6వ అధ్యాయము 57వ వచనంలో యేసు చెప్పాడు. యేసు సజీవమైన వాక్యం, పరలోకము నుండి ఇవ్వబడిన ఆహారం. దేవుని వాక్యమునకు విధేయుడైన వాడు వాక్యం ద్వారా జీవించును. నా మాటలు ఆత్మయు మరియు జీవమునై ఉన్నది అని కూడా యేసు చెప్పాడు. నీవు యేసును ఎక్కువగా చూచుండగా ఎక్కువగా ఆ జీవం నీలోనికి వచ్చును. ఈ రక్షకుడు మన కొరకు వచ్చాడు. నీవు మన కొరకైన క్రీస్తు మరణాన్ని గురించి విన్నప్పుడు ఆయన ఘనపరుచున్నట్లు అది నిన్ను పురికొల్పుతుందా? నీ ఎవరిని చూస్తున్నావు? దేవుని యొక్క సర్వసంపూర్ణతతో నిండి ఉన్నావా? నీవు యేసును పరిమితం చేయుచూ ఉన్నావా? ఫిలిప్పు దాన్నే చేస్తున్నాడు. నీవు యేసును పరిమితం చేసినప్పుడు ఆయన నుండి వచ్చు కృపను నీవు పరిమితం చేస్తున్నావు. యేసు నీకు హద్దులేని కృపనివ్వాలని కోరుతున్నాడు. భూమి మీద ఆయన పనిలో నీవు ఆయన అధిగమించినంతగా, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును అని యేసు యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. నీవు ఆయన చూస్తూ ఉన్నావా? ఆయన స్వరము చనిపోయిన వారిని జీవములోనికి పిలుచును. పాపములలో అపరాధములలో చచ్చిన వారిని దేవుని కొరకు జీవించినట్లు ఆయన మాటలు చేయును. కొద్ది సమయంలో సమరయలోని బావి యొద్ద ఒక పాపాత్మురాలైన స్త్రీ సువార్తకు ఒక మార్గముగా మార్చబడింది. యేసును పరిమితం చేయకుండా జాగ్రత్తగా ఉండుము. మోషే దేవుని కొండనెక్కాడు. అక్కడ అతడు దేవుని కొరకు వేచియున్నాడు. క్రిందనున్న ప్రజలు పర్వతం మీదనున్న అగ్ని మరియు మెరుపునకు భయపడినారు. అయితే మోషే దేవుని ముందు నిలబడుటకు అగ్ని, పొగ మరియు మెరుపు గుండా నడిచాడు. యేసు నీకు దేవుని యొక్క సంపూర్ణతనిచ్చును. తనను తాను మన కొరకు ఇచ్చుటకు ఆయన వచ్చాడు. మన ప్రభు అయిన యేసు ఒక ప్రవక్త లేక మరియ కుమారుడు కాదుగాని దేవుని కుమారుడు. ఆయన వలె అదే స్థాయికి నీవు వచ్చేంత వరకు ఆయన సంతృప్తి చెందడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమొగటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుచున్నాం. పరలోకపు మహిమలను నీతో పంచుకొనవలనని ఆయన కోరుతున్నాడు. ఈ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నీవు పాలు పొందినప్పుడు శరీరేచ్ఛ, నేత్రాశ మరియు జీవపు డంబము నీలో మరణం నొందుతాయి. మనము ఆయన వైపు చూచుట్లో కొనసాగుచుండగా
ఆయన గొప్పతనములో ఇంకా ఎక్కువగా ఎదుగుటకు నీవు కనుగొంటావు. ఆయన స్వభావము మనలోనికి ప్రవహిస్తుంది. నీవు ఆయన వైపు ఏ విధంగా చూస్తున్నావు? వాక్యం ద్వారా మనం ఆయన వైపు చూస్తాము. వాక్యమును చదివి దానికి విధేయులైన వారు ఆయన వలె మారినారు. నీవు బైబిల్ను ఒక సామాన్యమైన పుస్తకం వలె చూస్తున్నావా? ఆ విధముగా నీవు దేవుని పరిమితము చేయుచున్నావు.